కంటిన్యూటీ చేస్తున్నారా? నేను తప్ప నేను ఉండాలి అన్న అన్నేడి అన్నారా ముందు మధ్యలో బాను అన్న ఎండ్లో సీన్ చేసే బర్త్డే అంట కదా ఈరోజు. వస్తే చాయ్ బాత్ ఇచ్చేవాడి కదా. దగ్గర మరి ముందు ఏందో టైటిల్ బాబా ఏం లేదు. ఓ ఇదే ఇల్లు ఇదే షాపా? ఓకే ఓకే. కొంచెం వెనకాల ఫస్ట్ ఓకే బాబు వచ్చి తీసుకున్నారా? సరే సార్ బాబు వచ్చి తీసుకున్నారా? మీరు కూడా దగ్గర వచ్చింది నువ్వు సెంటర్ సాయి అమ్మ ఇట్లా సాయి ఫోటో ఓకేనా బ్రో? మీకు మంచి పని అమ్మగారు చూసి రావాలి. రాకపోతే ఇట్లా రండి సార్. దీని వల్ల పట్టుకోరా. 3, 2, 1 టికెట్ అన్న కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా బ్రో? ఓకేనా ఇంకా ఓకేనా? ఇది తీసుకున్నావా? ఇక్కడ ఇద్దాం రండి. ఇది పక్క వచ్చేసేయండి. మీరు దగ్గర దగ్గర మీరు కూడా దగ్గర అన్ని కెమెరాస్ ఇవాళ లుకేరు ఒక్కసారి చూడండి. ఓకేనండి. దగ్గర ఓకేనా? రెడీ తీసుకురా అండి. రెడీ రోలింగ్ తీసుకోండి. తీసుకున్నా మొత్తం వేడి వేడి బాబు తీసుకోండి. రాకేష్ బ్రో దగ్గర బ్రో చీజ్ బ్రో చీజ్. సక్సెస్ ఇద్దరికి ఆల్రెడీ సక్సెస్ అన్నది అయిపోతాన్నా. సక్సెస్ అవుతాం చెప్పాక. సాధించినప్పుడు ఏం చేసాం? సాధిద్దాం, సంపాదిద్దాం అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేటింగ్ మీ. నాకు నేనే కంగ్రాట్ చెప్పుకున్నా 7th బ్రాంచ్ ఓపెన్ చేయించినప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మైక్ మాట్లాడుతున్నా సో మచ్ అండి అందరికీ. ముఖ్యంగా రాకేష్ గారు కంగ్రాచులేషన్స్. అండ్ ఇరానీ నవాబ్ 7th బ్రాంచ్ అనేది ఓపెన్ అయింది ఇక్కడ నాగోల్ దగ్గర. అండ్ నాకు చాలా హ్యాపీగా ఉంది. నా లక్కీ నెంబర్ 7. నేను చెప్పినట్టుగా ధోని గారు గుర్తుపడతారు 7 అంటే. అండ్ నాకు బాగా ఇష్టమైంది ఎందుకంటే మీ అందరికీ తెలుసు బిగ్ బాస్ సీజన్ 7 అండ్ దట్టు మా బ్రాంచ్ 7th ఇక్కడ ఓపెన్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ లాస్ట్ టైం చెప్పినట్టుగానే వితిన్ 3 months లో ఈ 7th బ్రాంచ్ అండ్ ఇంకో 2-3 days లో ఇంకొక బ్రాంచ్ కూడా ఓపెన్ అవుతుంది హన్మకొండ. అండ్ ప్రతి బ్రాంచ్ దగ్గరికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలండి. అండ్ ఇరానీ నవాబ్స్ అనేది నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, విజయవాడ, విజయనగరం, తిరుపతి, వైజాగ్ ప్రతి చోటకి వెళ్తుంది. అండ్ ప్రతి చోట ప్రతి ఒక్కరూ బాగా ఆదరిస్తున్నారు. దానికి మరి ముఖ్యంగా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. అండ్ మీకు కూడా ఇంకా ఫ్రాంచైజీ డీటెయిల్స్ కావాలంటే ఈ కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ నా యొక్క ఇరానీ నవాబ్స్ ఫ్రాంచైజీ తీసుకుని ఆ ఫ్రాంచైజీ యొక్క ఓనర్స్కి మేము ఒక స్పెషల్ ఆఫర్ ఇవ్వబోతున్నాం. ఇప్పటిదాకా ఎవ్వరూ ఇది చెయ్యని ఆఫరు, ఒక కొత్త ఆఫరు. అదేంటనేది నెక్స్ట్ ఓపెనింగ్లో చెప్పేస్తాను. అండ్ మీరందరూ ఆ ఆఫర్ని తీసుకొని అండ్ డెఫినెట్గా మీకు చాలా హెల్ప్ అయింది. ఇది మా ఇరానీ నవాబ్స్ మీరు ఇస్తున్న ఆదరణకి మేము ఇచ్చే గిఫ్ట్ అంటే ఆఫర్ కాదు. ఇది మా తరఫున ఈ యొక్క ఫ్రాంచైజీ ఓనర్స్కి మేము ఇస్తున్న గిఫ్ట్. ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలి అండ్ మరిన్ని బ్రాంచెస్ ఓపెన్ చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ మీడియా. థ్యాంక్ యూ సో మచ్. టేస్ట్ బ్రహ్మాండం అన్న. ఇప్పుడు నేను ప్రతి బ్రాంచ్ లో ఏం చేస్తున్నా, ఇప్పుడు మీరు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఈ క్వశ్చన్ అడిగిన అన్నకి లైవ్ లో మీకు అన్న నీకే మా ఇరవై ఛాయ్ ఇస్తా, నువ్వే తాగి ఎలా ఉందో మిగిలిన వైపు అంటే మనదానికి వేరే దానికి డిఫరెన్స్ ఏంటి అసలు? స్పెషల్ డే. గుడ్ క్వశ్చన్ అండి. బేసిక్ గా ఇరానీ ఛాయ్ అనేది మన హైదరాబాద్ చుట్టుపక్కల చాలా ఇక్కడే పుట్టి
మంచి టేస్ట్ అనేది ఉంది. కానీ ఈ రోజుల్లో ఇరానీ నవాబ్స్ అనేది మా బ్రాండ్ నేమ్. ఇరానీ చాయ్ అనేది చాలా చేయటం చాలా పద్ధతులు ఉన్నాయి దానికి. కానీ పూర్వీకులు వస్తున్న పద్ధతిని ఫాలో అవుతున్నాం మేము. నేను మీరు క్వశ్చన్ అడిగారు కాబట్టి మీరు ఒకసారి చాయ్ టేస్ట్ చేయండి. ఇప్పుడే ఇక్కడ అన్న బ్రదర్కి చాయ్ చెప్పండి ఫస్ట్. మీరు చేసి చూడండి. అంటే చాలా ఆర్గానిక్ అన్న, ఇది మాత్రం ఆర్గానిక్ చాయ్. టేస్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు అదే అంటున్నారు. మీరు కూడా ఈ టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఈ చాయ్ని టేస్ట్ చేయండి, వేరే దగ్గర ఇరానీ చాయ్ని టేస్ట్ చేయండి. డిఫరెన్స్ అనేది మీరే అబ్జర్వ్ చేస్తారు. ఇది ప్యూర్లీ ఆర్గానిక్. అన్నకి ఇచ్చే ఫస్ట్ ఒకటి నిజంగా తీసుకోనా, అది కూడా ఏంటి అన్న తాగుతున్నాడు తాగనా అదే వాడి అన్నంగోడికి. బేసిక్గా మీరు చాలా చోట్ల ఇరానీ చాయ్ టేస్ట్ చేసి ఉంటారు కదా, టేస్ట్ చేయండి. కాలింత ఒగుతున్నారు ఉరుకుతున్నా కాదయ్యా, నీకు ఈవినింగ్ 7కే చేతులు ఉరుకుతున్నాయి అంటే 9 ఎలా ఉంది చెప్పనా? నచ్చిందా? చెప్పు మన వాళ్ళకి. మరి అడిగినావు ఎట్లా సూపర్ నచ్చిందా? ఓకే, నువ్వు బయట తాగిన ఇలాంటి చాయ్ ఈ చాయ్ నీకు డిఫరెన్స్ ఏమనిపించింది? ఒక్క చుక్కలో తప్పలేదు కానీ ఇంకో చుక్కలేదు. లేదా నాకు ఇబ్బంది ఏమి లేదు. హ్యాపీగా ఎంజాయ్ ఏమండి మీ అందరికి కూడా ఇద్దాము. ప్రజలు తాగుతావుగా నాకన్నా ఎక్కువ నువ్వే తాగినట్టున్నావు కదా. నచ్చిందండి? ఇప్పుడు మీరు చెప్పండి సార్, సేమ్ మీరే క్వశ్చన్ అడిగారు, మీకు ఎలా అనిపించిందో ఒక జెన్యూన్ రివ్యూ. ఓకే సూపర్, నచ్చింది కదా? సో ఇప్పుడు బయట కొంచెం ఇరానీ టీ కంటే బయట కంటే కొంచెం బాగుంది. కొంచెం మీరు అన్నట్టు ఆర్గానిక్ లో కొంచెం కంటెంట్స్ ఉన్నట్టు అనిపిస్తుంది. సో నైస్, థ్యాంక్ యూ. ఒరిజినల్ లైవ్ జెన్యూన్ రివ్యూ. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? సాయి కుమార్ గారు. ఓకే డన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చిన అందరికి. థ్యాంక్ యూ. అండ్ రాకేష్ గారు మీకు కూడా కంగ్రాట్స్. ఎలా అనిపించింది సార్ మా ఇరానీ ఆప్షన్ అనేది? అసలు మీరు ఎలా తీసుకున్నారు బేసిక్గా? నేను నాకు ఫస్ట్ వచ్చే మీ ఫ్యాన్. అయ్యో థ్యాంక్ యూ. నేను యూట్యూబ్ ఛానల్స్లో చూస్తూ మీరు ఓపెన్ చేసి చూశాను. అప్పటి నుంచే నాకు థాట్ మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా హెల్ప్ చేశారు. ఒకసారి మా ఫ్రెండ్స్ రమ్మనన్నా అరే ఎలా ఉంది మా ఫాదర్? ప్రతి ఒక్కదానికి రెస్పాన్స్ చాలా బాగుంటుంది అన్న. ప్రతి దానికి హెల్ప్ చేస్తాను. చందు సాయి దారా ఒక్క నిమిషం